చేస్తా అన్నాడు. అవును, నా ఇంటర్వ్యూలో కూడా చెప్పారు. మరి అదెందుకు పరిగణనలోకి తీసుకోవద్దు? ఎందుకు అంటే కవిత ఒకవైపు బీసీల గురించి పోరాటం చేస్తుంది, మల్లన్న కూడా పోరాటం చేసిండు. మల్లన్న ఫక్తు బీసీ, ఆయన బీసీల కోసం ఆయన ఎప్పటి నుంచో మాట్లాడుతున్నాడు. కవిత జైల్లో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రక్రియ స్టార్ట్ చేసింది. కవిత మాట్లాడుతున్నది రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అండి. ఇక్కడ బీసీఆ అని మీరు డైవర్ట్ చేయాలి. రేవంత్ రెడ్డి అందరి కోసం చూడాల్సిన వ్యక్తి, ఆయన ఒక ముఖ్యమంత్రి. ఇక్కడ కుల మతాలకు అతీతంగా ఉండాల్సిన తెలంగాణ జాగృతి నేత ఎమ్మెల్సీ ఆమె ఇప్పుడు దాని నుంచి బయటకు వచ్చారు కాబట్టి బీసీల గురించి. అవునండి, మరి నువ్వు బీఆర్ఎస్ కు రిజైన్ చెయ్యు, ఎమ్మెల్సీకి రిజైన్ చెయ్యు, బీఆర్ఎస్ కు రిజైన్ చెయ్యు, జాగృతి నుంచే మాట్లాడు. నువ్వు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అని అంటావు, అధినేత కేసీఆర్ అంటావు, మళ్ళీ కేసీఆర్ ఏమో మాట్లాడు. ఎక్కడ ఉందా 42% రిజర్వేషన్ వద్దని అన్నారా? మరి ఎందుకు స్పందించలేదండి వాళ్ళు? ఏమని స్పందించలేదు? ఇప్పుడు కవిత సంబరాలు చేసుకున్నప్పుడు అసెంబ్లీలో గవర్నమెంట్ లో ఉంది వీళ్ళు కదా, ఇక్కడ సపోర్ట్ చేసి ఉంటే నేను స్వాగతిస్తున్నాము అనాలి. ఇప్పుడు కాదండి, సపోర్ట్ చేసినట్టయితే ఇదే కేసీఆర్ గారు అవసరమైతే సోనియా గాంధీని బజార్కి ఇడుస్తామన్న కేసీఆర్ గారు తెలంగాణ ఇచ్చినాక హౌస్ సాక్షిగా, అసెంబ్లీ సాక్షిగా ఏది ఏమైనా ఈ క్రెడిబిలిటీ, ఈ క్రెడిట్ సోనియా గాంధీ గారికే అని ఆయన అంత మంచిగా ఒప్పుకున్నారు కదా. మరి ఇప్పుడు కూడా స్వాగతించాలి. ఇప్పుడు ఒక అలిగేషన్ చేశారు, కాంగ్రెస్ లో జాయిన్ కావడానికి ప్రయత్నించారు. అలిగేషన్ కాదండి, అది ఫ్యాక్ట్ అండి. అలిగేషన్ కాదు. ఎన్ని నెలల క్రితం? గత 6 నెలల నుంచి ప్రయత్నిస్తుంది, కానీ మాకు తెలిసింది 3 months ఇప్పుడు కవిత చెప్పొద్దా నేను రాను కాంగ్రెస్ కని? ప్రతిపక్షంలో ఉన్నా నేను బీఆర్ఎస్ లోనే ఉంటా, నాకే పదవి ఇచ్చినా, ఏ హోదా ఇచ్చినా, ఇవ్వకున్నా. ఎక్కడ తిడుతుందండి కాంగ్రెస్? ఎక్కడ తిడుతుంది? ఏం తిట్టింది? ప్రాజెక్టు విషయంలో మేడిగడ్డ రిపేర్ చేయట్లేదు అని చెప్పి వాళ్ళు కూడా తిట్టింది. ఉనికి లేదండి, ఉనికిని కాపాడుకోవడానికి మాట్లాడడం వేరు. చిత్తశుద్ధితోటి ప్రజా సమస్యల మీద ప్రజల కోసం మాట్లాడడం డిఫరెంట్. నువ్వు అధికార పక్షంలో ఉంటే ఒక రకంగా, ప్రతిపక్షంలో ఉంటే ఒక రకంగా మాట్లాడడం కరెక్ట్ కాదు. కాంగ్రెస్ పార్టీల చిన్న నాయకుడి నుంచి పెద్ద నాయకుని వరకు నిజంగా కూడా సిన్సియర్ గా ప్రతిపక్షంలో ఉన్న, అధికార పక్షంలో ఉన్న ఆ రకంగానే వ్యవహరిస్తారు, ప్రవర్తిస్తారు. కానీ ఇక్కడ ఆ రకంగా లేదు కదా. అంటే ఇప్పుడు మరి కాంగ్రెస్ రాకుండా ఎవరు ఆపారు? హైకమాండ్ ఆపిందండి. కార్యకర్తలకు కూడా ఇష్టం లేదు కదా. మీకు నేనెవరండి? ఇక్కడ అక్క కాదు, నేను ఇక్కడ కాంగ్రెస్ లీడర్ కదా. ఇప్పుడు మీకు మీ చెల్లి వస్తే మీకు కూడా సపోర్ట్ ఉంటుంది కదా కాంగ్రెస్ లో. కాంగ్రెస్ లో వర్గాలు ఉంటాయి, రేవంత్ రెడ్డి వర్గం, ఉత్తమ్ కుమార్ రెడ్డి వర్గం, తర్వాత బట్టి విక్రమార్క వర్గం, ఇంకో ఇట్లా వర్గాలు ఉంటాయి కదా. మీకు కూడా కవిత వర్గం, కాంగ్రెస్ లోనే బోలెడు వర్గాలు ఉన్నాయి. ఉంటారు కదా కాంగ్రెస్ లో బోలెడు వర్గాలు కాదండి. ఎందుకు కాంగ్రెస్ కు రావడం? కవిత బీసీల కోసం మాట్లాడుతున్నావు, నువ్వు బతుకమ్మ అంటేవి, జాగృతి అంటేవి, జాగృతి అంటేనే అప్పుడు ఎజిటేషన్ టైంలో ఏమన్నారు? జాగృతి ఎందుకు పుట్టిందన్నారు? మన కళలు, కవులు, మన సంస్కారము, మన సంస్కృతుల మీదనే కదా మాట్లాడింది. మరి ఆ సంస్కృతుల్లో ఇది 2017లో వచ్చిన ఈ సామెతలు అంతకుముందు ఉండే కావచ్చు. మరి ఆ బుక్లెటో రాస్తున్నప్పుడు వద్దు ఇలా బాలేవు అని కరెక్షన్ ఎందుకు చేయలేదు? కవిత చెయ్యాలి కదా, మరి సామెతలు వద్దనాలి కదా. ఇప్పుడు మరి అవతల వాళ్ళు మాట్లాడిన రాస్తున్నప్పుడు కవిత చాలా బుక్కులు పబ్లిష్ అవుతాయి తెలుగు దారిలో, తెలుగు అకాడమీలో. మీకు తెలియదు భరత్ గారు, కేసీఆర్ గారికి తెలియకుండా చాలా విషయాలు జరుగుతాయి పార్టీలో గాని, కుటుంబంలో గాని. కానీ మిగతావన్నీ కూడా కవితకు తెలియకుండా, బీఆర్ఎస్ పార్టీలో 10 ఏళ్లలో కవితకు తెలియకుండా ఏది జరగలేదు అని తెలిసినాయండి. పార్టీలో ఉన్నప్పుడు అన్ని తెలుస్తాయి కదా, తెలియకుండా ఎలా ఉంటది? కవితకు తెలియకుండా ఇప్పుడు ముఖ్యమంత్రి గారికి తెలిసినంత సమాచారం తెలిసిందంత మాకు తెలుస్తుందా అండి? ఒక మాట మీరు అన్నారు, కవిత తెలియకుండా ఏం జరగలేదు. అన్నిట్లు తెలుస్తాయండి. సరే, ఇప్పుడు కవిత మాటనే అంత నడుస్తే ఎందుకు ఓడిపోతుంది? నిజామాబాద్ లో 7 ఎమ్మెల్యేలు ఎందుకు కోఆపరేట్ చేయరు? కుటుంబంలో 7 ఎమ్మెల్యేలు ఒక్కళ్ళైనా గెలవాలని మీరు అడిగారు, మళ్ళీ మాట్లాడియాలి భరత్ గారు, మాట్లాడించాలి కదా. సప్లిమెంటరీ క్వశ్చన్, 7 ఎమ్మెల్యేల్లో బీఆర్ఎస్ లో ఒక్కళ్ళన్నా కవితను గెలవాలి. అదే నేను చెప్పబోతున్నా కదా భరత్ గారు. అందరిది డిఫరెంట్, ఇక్కడ కవితది డిఫరెంట్. కవిత కేసీఆర్ కూతురు, ముఖ్యమంత్రి కూతురు కాబట్టి కుటుంబంలో అయినా పార్టీలో అయినా ముఖ్యమంత్రి కూతురే కాబట్టి తను అనుకున్నట్టు నడిపించుకుంది. కానీ అక్కడ ఓట్లు వేయాల్సింది మీరు అన్నట్టు కాన్స్టిట్యున్సీకి సంబంధించి, పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీకి సంబంధించి వేయాల్సింది ఎమ్మెల్యేలు కాదు, ఓట్లు ప్రజల మన్ననలు పొందాలి కదా. అది పొందలేకపోయింది.
దానికి ఎవరేం చేస్తారండి? పెద్ద పెద్దోళ్ళే కొన్ని సందర్భాలలో ఓడిపోయిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఇక్కడ ముఖ్యమంత్రి కూతురు ఉండి అధికారంలో ఉండి ఓడిపోయే పరిస్థితి తెచ్చుకుంది. ఇప్పటికి కూడా నేను ఇంకొకటి చెప్తున్నాను, మీరు ఇద్దరు కూడా అడుగుతున్నారు కానీ నేను ఇక్కడ నుంచి కవితకు కూడా చెప్పదలుచుకున్నాను. స్టిల్ ఇప్పటికి కూడా నేను ఇది వరకు కూడా ఒక ఛానల్ నుంచి కూడా చెప్పినా, ఇప్పుడు కూడా చెప్పుతున్నా, మల్లన్న మాట్లాడింది సామెత పరంగా మాట్లాడింది కవిత మనసు నొచ్చుకొని ఉండొచ్చు. అది నిజంగా కూడా సున్నితమైన మాట. ఎవ్వరు కూడా ఏ నాయకుడు కూడా ఏ పార్టీలో కానీ బయట కానీ అలాంటి మాటలు మాట్లాడడం కరెక్ట్ కాదు. మాట్లాడొద్దు కూడా. మహిళలను నొప్పించే విధంగా మాట్లాడొద్దు. మీరు మెప్పించకపోయినా పర్వాలేదుగా నొప్పించే విధంగా మాట్లాడదు. నేను కవితకి ఇక్కడ నుంచి సూచన చేస్తున్నా, మీకు కూడా తెలియజేస్తున్నానండి. కవిత చుట్టూ ఇప్పుడు ఈ పరిణామాలను జరుగుతున్న ఈ లెటర్ వచ్చినప్పటి నుంచి కూడా కవిత చుట్టూ ఉన్న వాళ్ళే, కవిత ఇది బాగా బాగా గుర్తుపెట్టుకోవాలి, గమనించుకోవాలి, కరెక్ట్ చేసుకోవాల్సిన అంశం ఉంది. మల్లన్న కంటే 100 times అడ్డదరిద్రంగా మాట్లాడుతున్న వాళ్ళు కవిత చుట్టూ స్టిల్ ఉన్నారు. ఎవరున్నారు ఇప్పుడు కవిత చుట్టూ ఉన్న వాళ్ళండి? పార్టీ వాళ్ళు అంటున్నారా, ఫ్యామిలీలో అంటున్నారా, ఏంటి, ఎవరి గురించి? ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు ఎవరు వస్తున్నారు? కవిత చుట్టూ ఎవరు ఉంటున్నారు ఇప్పుడు నిత్యం? దాంట్లో ఉన్న వాళ్ళు ఇంకా నేను చెప్తే బాగోదది, కానీ కవిత కరెక్షన్ చేసుకోవాలి. ఎవరి వల్ల నాకు ఎక్కువ నష్టం జరుగుతుంది, ఎలాంటి దరిద్ర మాటలు మాట్లాడుతున్నారు, ఏం జరుగుతుంది అని అంటే దీన్ని బట్టి కవిత ఒకటి అర్థం చేసుకోవాలి. వినండి భరత్ గారు, కవిత ఇప్పటికైనా ఒకటి అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మా కమ్యూనిటీ కూడా ఉందండి. మా ఎమ్మెల్యే గారు షాద్నగర్ ఎమ్మెల్యే గారు ఏదో సందర్భంలో అవతల పార్టీ నాయకుడు మాట్లాడిన దానికి ఒక బీసీ బిడ్డను అంటావా అని మా వీర్నపల్లి శంకర్ గారు మా కమ్యూనిటీని ఆయన వ్యక్తులను అనబోయి పొరపాటున కమ్యూనిటీ అన్నందుకు మా కమ్యూనిటీ మొత్తం దాడి చేసింది. ముఖ్యంగా శంకర్ గారి కంటే ఎక్కువ పార్టీలు ఉన్న మా మీద దాడి చేసింది. అందులో నన్ను మరీ టార్గెట్ చేసేసిండ్రు. మాట్లాడట్లేదు. మరి ఇప్పుడు నేను మా కమ్యూనిటీ వాళ్ళని కూడా అడుగుతున్నా, కవిత మరి మన ఆడబిడ్డనే కదా, మరి మీరు ఇప్పుడు కేసీఆర్ గారికి భయపడా మరి దేనికోసము ఎవరు కూడా మాట్లాడాలి కదా. ఈ రోజు నేనన్నా మాట్లాడుతున్నా స్టూడియోకి వచ్చి, కవిత తప్పంటున్నా, మళ్ళీ తప్పంటున్నా, మరి ఎందుకు మాట్లాడట్లేదు? ఈ రోజు మాట్లాడాలి కదండి. ఇప్పుడు మీరు అడిగారు కదా, లేకుంటే మీరు మాట్లాడారా ఇట్లా అని నేను మాట్లాడుతున్నా. నేను కవిత తప్పంటున్నా, ఒప్పు అంటున్నా, మళ్ళీ నదుకు తప్పంటున్నా. ఇద్దరి వల్ల తప్పు జరిగింది. ఈ రోజు నిజంగా సంతోషంగా ఉండి సంబరాలు చేసుకున్న టైంలో వీళ్ళిద్దరి వల్ల మొత్తం డైవర్ట్ అయిపోయింది ఇష్యూ అంతా. మరి ఇప్పుడు మా కులం వాళ్ళు కూడా నన్ను టార్గెట్ చేస్తున్నారు ప్రతిసారి కూడా. మరి ఇప్పుడు కవిత దగ్గరికి వచ్చి ఎవరెందుకు మాట్లాడతలేరు, మరి ఎవరెందుకు అనట్లేదు? అంతకుముందు మల్లన్న మా కులాన్ని విమర్శించినప్పుడు చాలా మంది మాట్లాడారు. మరి సొంత తండ్రి మాట్లాడట్లేదు అని మీరు అంటున్నారు కదా, మరి కులం వాళ్ళకి ఏమొచ్చింది? ఎవరెందుకు మాట్లాడట్లేదు? ఎందుకు మాట్లాడారు? మా కుటుంబంలో 1,00,000 ఉంటాయండి. మాకు తెలుసు ఇంటర్నల్ గా ఏంది అని. మరి కులానికి ఏం తెలుసు అండి? కులం వచ్చి చూస్తున్నదా? చూడనప్పుడు మరి ఎందుకు మాట్లాడాలి? ఎందుకు టార్గెట్ చేయాలి మమ్మల్ని? ఇప్పుడు కూడా మాట్లాడాలి కదా, మరి కులం బిడ్డనే కదా. కేసీఆర్ ను నాకు తెలిసి మొట్టమొదట కులం ఓన్ చేసుకోలేదని నేను అనుకుంటా. పార్టీ పెట్టినప్పుడు ఓన్ చేసుకోలేదు, తర్వాత గెలిచిన తర్వాత కొన్ని రోజుల తర్వాత ఓన్ చేసుకుంది. అవునండి, విద్యాసాగర్ రావును ఓన్ చేసుకున్నారు. అవును, నాకు తెలిసి కదా. విద్యాసాగర్ రావు కేంద్ర మంత్రి, కేసీఆర్ ఉన్నప్పుడు పెద్దగా వెలమ కులం విద్యాసాగర్ రావును ఓన్ చేసుకుంది కానీ కేసీఆర్ ఓన్ చేసుకోలేదు. తర్వాత విజయరామారావును ఓన్ చేసుకుంది కానీ కేసీఆర్ ఓన్ చేసుకోలేదు. ఆయన సక్సెస్ సాధించిన తర్వాత ఓన్ చేసుకుంది. జలగం వెంగళరావు గారిని కూడా ఓన్ చేసుకున్నారు. అదంటే 78 లో, కంటెంపరీ కాదు కదా. సో మరి కులం తర్వాత ఓన్ చేసుకుంది, ముందు ఓన్ చేసుకోలేదు నాకు. సో మేబీ ఇప్పుడు స్టాల్వాట్ కేసీఆర్ ఉన్నారు అంతే కదా వెలమ కులానికి. ఇప్పుడు మీరు ఈ పార్టీలో ఉన్నా సరే మీరు ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడితే మీ కులం వాళ్ళు మిమ్మల్ని తిట్టరా? ఫంక్షన్ల వాటిలో అంటారు కదా, ఎందుకు మాట్లాడుతున్నావు అని అయితే అంటారు కదా. సో ఆయనే మాట్లాడినప్పుడు కులం వాళ్ళు ఎట్లా మాట్లాడతారు? ఇంట్లో ఆయనే మాట్లాడినప్పుడు మళ్ళీ మీరు అదే అంటారు ఏంది భరత్ గారు, స్ట్రాంగ్ రీజన్ ఉంది అక్కడ అని నేను చెప్తుంటే ఆ రీజన్ ఏందో తెలియకుండా ఎవరికి వాళ్ళు ఇష్టం ఉన్నట్టు ఇమాజిన్ చేసుకుంటే దానికి మనం ఏం చేయలేదు. కాకపోతే కాంగ్రెస్ ఉన్న ఆడబిడ్డను నన్ను టార్గెట్ చేయడము, మరి అదే కవితకు ఈ రోజు మరి ఇబ్బంది వచ్చి అంటే పార్టీ తరపున మాట్లాడాలి కదా, మాట్లాడలేకపోతున్నారు అంటే కేసీఆర్ గారికి భయపడే కదా. దీన్ని బట్టి కవిత ఇక్కడ ఒకటే అర్థం చేసుకోవాలి, మా కుటుంబంలో చాలా పెద్ద కుటుంబం, 200-300 మంది ఉంటారు, మా ఓన్ ఫ్యామిలీ. మరి ఈ రోజు నేనన్నా ఇక్కడ నుంచి మాట్లాడుతున్నా కానీ ఏ ఒక్కరు వచ్చి కూడా మళ్ళా నువ్వు తప్పు చేసినావు అని ఏ ఒక్కరు వచ్చి కూడా కవిత ఇంటికి వచ్చిన వాళ్ళు లేరు.
కవిత కాదండి, ఇక్కడ ఏ మహిళకైనా నేను సపోర్ట్ చేస్తా. ఎందుకంటే సామెతలున్నా అది సెన్సిటివ్ అంశము, సందర్భంగా మాట్లాడిన సామెతను కొంచెం అక్కడ చూసుకొని మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఆయన మాట్లాడిందే బాలేదు అని అంటే కవిత చేసింది అంతకంటే బాగలేదు. నేను ఇద్దరిది తప్పేని అంటున్నా. ఏం చేయాల్సి ఉండే కవిత? డెఫినెట్ గా ప్రొటెస్ట్ చేయాలండి. ఏం చేయాల్సి ఉందంటే ప్రొటెస్ట్ చేయాలా? ఇప్పుడు కేసీఆర్ ప్రొటెస్ట్ చేసేందుకు అక్కడ పోయినాము. ప్రొటెస్ట్ చేయడానికి ఆఫీస్కి పోవడం ఎందుకంటే అది దాడి చేయడానికి పోయి మళ్ళీ ప్రొటెస్ట్ అని మళ్ళీ కవర్ చేసుకోవడం ఎందుకు? ప్రొటెస్ట్ అంటే ధర్నా చౌకాడికి రా, మేమందరం వచ్చేవాళ్ళం కదా, డెఫినెట్ గా వచ్చేవాళ్ళము. మా కాంగ్రెస్ మంత్రులు, మా పీసీ చీఫ్ గారు, మా పొన్నమన్న ఆల్రెడీ మల్లన్న మాట్లాడిన దానికి మహిళలను అవమానించొద్దు అని వాళ్ళు చెప్తానే ఉన్నారు కదా. ధర్నా చౌక్ వెళ్ళేవాళ్ళు ఒకవేళ కవిత కనుక ధర్నా చేస్తే అంటే డెఫినెట్ గా అండి. ఇప్పుడు మహిళగా యాజ్ ఏ మహిళగా ఏ పార్టీలు ఉన్నా, బీజేపీ వాళ్ళు మహిళా కమిషన్ కనీసం నోటీసులు కూడా తీసుకోలేదు అంటున్నారు. మహిళా కమిషన్ రిప్రజెంటేషన్ ఇస్తే కూడా తీసుకోలేదంటారు. అక్కడ చైర్పర్సన్ ఉందో లేదో ఎవరికి తెలుసు అండి? లేదా అది ధర్నా అక్కడ వెళ్ళి ధర్నా చేశారు కదా, కమిషన్ అవైలబుల్ లేదని జాగృతి మహిళలు అందరూ. విచిత్రం ఏందండి, చైర్పర్సన్ అక్కడ అవైలబుల్ లేకుండా అక్కడ ధర్నా చేయడం అయితే నాకు అర్థం కాదు. కానీ చైర్పర్సన్ మరి వీళ్ళు టైం అడిగినరో లేదో, ఆమె అందుబాటులో ఉందో లేదో, ఆమె ఉన్న టైంలో వెళ్ళాలి. అంటే ఆ నిమిషంలో అక్కడ ఎవరికి సొంత పనులు ఉండవు, వీళ్ళు వస్తున్నారని ఇమీడియట్ గా పనులన్నీ మానుకొని అక్కడ ఉంటారా అండి? ఈ రోజు కాకుండా రేపు ఇవ్వండి, మునిగిపోయేది ఏముంది? అక్కడ ధర్నా చేయడం ఏంది? చైర్పర్సన్ దగ్గరికి వెళ్ళి ధర్నా చౌకాడ చేయండి, మళ్ళా ఇంటి ముందు చేయండి. సో ఇప్పుడు ఫైనల్ గా ఏం జరుగుతుంది? ప్యాచప్ అవుతుందా కుటుంబంలో? సరిగా పెద్ద బిడ్డ కాంగ్రెస్ పార్టీలో ఉంది, చూడాలండి. ఇప్పుడు కవిత కాంగ్రెస్ కి రావాలన్న ఇన్ఫర్మేషన్ నాకే ఉన్నప్పుడు కేసీఆర్ గారికి ఎంత ఇన్ఫర్మేషన్ ఉంటది? వెళ్ళాలని సీరియస్ గా ట్రై చేశారు కాదండి. ఇప్పుడు కష్టమైనా నష్టమైనా ఎవరైనా అది పార్టీలనే ఉండాలనుకుంటారు, తండ్రితోటే ఉండాలని అనుకుంటారు. కానీ ఇక్కడ 10 సంవత్సరాలు తండ్రి ముఖ్యమంత్రి ఉన్నంతసేపు, గవర్నమెంట్ ఉన్నంతసేపు తండ్రితోటి ఉండి, అదే ఈరోజు మా కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేయక మళ్ళీ బీఆర్ఎస్ చేస్తే అప్పుడు కవిత కాంగ్రెస్ లోకి వచ్చి నాలాగా పనిచేసేదండి? వచ్చేదండి బీఆర్ఎస్ వదిలిపెట్టి? అప్పుడు బీసీల గురించి మాట్లాడేదండి? ఓకే, అంటే ఇప్పుడు సరే ఎవరికైనా ఆపోజిషన్ లో ఉన్నప్పుడే కదా. ఇప్పుడు మీరు రాహుల్ గాంధీకి మాత్రం ఇప్పుడు క్యాస్ట్ సెన్సస్ అనే ఆపోజిషన్ లో ఉన్నప్పుడే కదా గుర్తొచ్చింది. ఇందిరాగాంధీ చేయలేదు, నెహ్రూ చేయలేదు, రాజీవ్ గాంధీ చేయలేదు. ఆయన 2014 నుంచి 14 ఉన్నప్పుడు క్యాస్ట్ సెన్సస్ చేయలేదు. అప్పుడు చేయలేదనే కదండి ఇప్పుడు చేస్తున్నాం. ఇప్పుడు చెప్పింది రాహుల్ గాంధీ గారే చేస్తున్నాం. మళ్ళీ మీరు రివర్స్ చేసి తప్పుపట్టే ప్రయత్నం చేయకండి. లేదండి కాదు భరత్ గారు, సెంట్రల్ లో మేము అధికారంలో లేము. మరి అదే మా ప్రియాంక గాంధీ గారు కూడా మాకు లీడరే కదా, మరి ఆవిడ ఓట్లేదు కదా వేరే పార్టీ. రాజీవ్ గాంధీ చేయలేదు, కావాలని ఆమె రాహుల్ గాంధీకి 2011లో ఆపర్చునిటీ వచ్చింది. షాడో ప్రైమ్ మినిస్టర్ మన్మోహన్ సింగ్ ఉన్నా సరే ఆర్డినెన్స్ చింపి పారేశాడు. ఆయన చేయకున్నప్పుడే కదా ఇప్పుడు క్యాస్ట్ సెన్సస్ 10 ఏళ్ళు మీరు యూపీఏ 1, 2 లో ఉండి కూడా చేయలేదు. మీ చేతిలో జనాభా మేమే కదండి. అంటే రాహుల్ గాంధీ కూడా ఛాన్స్ పోనీ తండ్రి చేయలేదు, నాయనమ్మ చేయలేదు, చేసినాక కూడా మమ్మల్ని క్వశ్చన్ చేయడం అది కరెక్ట్ కాదు భరత్ గారు. అన్ని సంవత్సరాలు చేయకుండా ఇప్పుడు చేశారు కదండి. జ్ఞానోదయం ఆపోజిషన్ లోకి వచ్చిన తర్వాత జ్ఞానోదయం అయింది. ఆపోజిషన్ లోకి వచ్చిన తర్వాత జ్ఞానోదయం అయింది కదా మీకు కూడా. సేమ్ కవిత కూడా అంతే, తండ్రి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఎందుకు వ్యతిరేకించాలి? అపోజిషన్ లో వచ్చినాక జ్ఞానోదయం అయింది. ఇప్పుడు పోనీ గవర్నమెంట్ రాక ముందే చెప్పాము, గవర్నమెంట్ వచ్చినాక ఇంప్లిమెంట్ చేసి చూపిస్తాం. ఇప్పుడు పార్టీ అధికారంలో ఉందని జాయిన్ అయ్యారు. ఎప్పుడు జాయిన్ అయ్యారు మరి కాంగ్రెస్? నేను ఎప్పుడైతే తెలంగాణ స్టేట్ డివైడ్ అయిందో, డివైడ్ అయిన తక్షణమే గవర్నమెంట్ ఫామ్ కాకముందే 2014 బిఫోర్ ఎలక్షన్ నేను కాంగ్రెస్ లో జాయిన్ అయితే నేను ఒక క్వశ్చన్ ఇక్కడ, నేను ఇప్పుడు తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే మాట్లాడితే మరి ఇప్పుడు ఆపోజిషన్ లో ఉన్నప్పుడే మీరు తిరుగుతున్నారు. అట్లా ఆపోజిషన్ లో ఉన్నప్పుడు ఆయన లైన్ కు వ్యతిరేకంగా కవితను అంటారు. ఆపోజిషన్ లో ఉన్నప్పుడు ఆయన లైన్ కు వ్యతిరేకంగా ఎందుకు పోతున్నారని చెప్పి మీరు అంటున్నారు, వేరే వాళ్ళు అంటారు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు లైన్ కి వెళ్తే ఊరుకుంటారా? భరత్ గారు పవర్ చేతిలో ఉన్నప్పుడు ఎన్నో వాళ్ళకి ఇష్టమైన చేయించుకున్నట్టు ఇది కూడా చేయించే సత్తా ఉంది. చేసుకున్నారు, డెఫినెట్ గా చేసుకున్నారు, చాలా చేసుకున్నారు. మిగతా కుటుంబ సభ్యుల స్థాయిలో కనీసం 10% అని చేసుకున్నారా? 10% కాదు, ఈక్వల్ గా అంతకంటే ఎక్కువనే చేసుకున్నారు. నాకు ఏంటంటే చేసుకున్నాయని కవిత మీకు